మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాచకొండ పోలీస్ రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో వి ఫర్ యూ ఇంటర్నేషనల్ విమెన్స్ డే 4K వాక్ను ఘనంగా నిర్వహించారు. ఈసీఐఎల్లోని ఈసీఐఎల్ ఆఫీసర్స్ అసోసియేషన్లో నిర్వహించిన కార్యక్రమానికి రాచకొండ సిపి తరుణ్ జోషి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక ఫ్లాగ్ ఆఫ్ చేసి వాక్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా 1K విమెన్ సేఫ్టీ వాక్, 2K ఈక్వాలిటీ వాక్, 3K విమెన్ సపోర్ట్ వాక్, 4K ప్రొటెక్టింగ్ హ్యాండ్స్ బై పోలీస్ వాక్ను నిర్వహిస్తున్నారు. ఈ వాక్లో దాదాపు 2000 మందికి పైగా వాకర్స్ పాల్గొన్నారు. వాక్థాన్లో పాల్గొన్న వారికి సిపి తరుణ్ జోషి సర్టిఫికేట్స్ను ప్రదానం చేశారు. ఈ వాక్థాన్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. అంజుమ, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? అంజుమ, రాచకొండ పోలీస్ రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో మార్చి 8న జరగబోతున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 4K వాక్ నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం మనం ఈఎస్ఐలో ఉన్నాము. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కూడా మనకు రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్కి సంబంధించి ఈసీఐఎల్లో ఉన్నాము. సో మ్యామ్, చెప్పండి, అంటే ఈరోజు మనం రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ తరపున ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకి సంబంధించి 4K వాక్ నిర్వహించడం జరిగింది. సో ఈ వారం రోజుల పాటు కూడా మనం డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా నిర్వహించబోతున్నాము. సో ఏమేమి చేయబోతున్నాము? ఓకే, థ్యాంక్స్ అండి. సో ఈరోజు మనం రాచకొండ సెక్యూరిటీ తరపున అండ్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ తరపున మనం ఈ ఈవెంట్ చేశాము. సో ఇప్పుడు సావిత్రి గారు అండ్ నా పేరు అర్చన అండ్ ఉమెన్స్ ఫోరం. రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్లో మాకు డిఫరెంట్ వింగ్స్ ఉన్నాయండి. ఉమెన్స్ ఫోరం, ట్రాఫిక్ ఫోరం అండ్ సైబర్ సెక్యూరిటీ ఫోరం, సోషల్ ఎరా ప్రోగ్రామ్ అని చెప్పేసి ఈ ఒక్కొక్క వింగ్ వాళ్ళ కర్తవ్యాలు నిజంగా నిర్వహిస్తాయి. సో మేము ఉమెన్స్ ఫోరం తరపున ఈ ఉమెన్స్ డే రోజున మేము కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకున్నాము. మేము నిన్న ఆల్రెడీ ఫస్ట్ డే ఈవెంట్ మేము స్ట్రైక్ చేశాము. మన స్టేట్ సోషల్ వెల్ఫేర్ తెలంగాణ డిగ్రీ కాలేజ్ ఇబ్రహీంపట్నం గట్కేసర్లో ఒక ఆకృతి అన్న ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ఆకృతి అన్న ప్రోగ్రామ్ ఏంటి అంటే పిల్లలకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, వాళ్ళు ట్రైనింగ్ కావాలి, టైలరింగ్ కోర్సెస్ కావాలి అని చెప్పారు. సో మేము ఆల్రెడీ ఇలాంటిది ఒక ఇనిషియేటివ్ పహాడీ షరీఫ్లో 2 బ్యాచెస్ చేశాము. అక్కడ దాదాపుగా 50 మంది మహిళలు, హౌస్ వైఫ్స్, మేము అక్కడ ఒక సర్వే చేస్తే వాళ్ళందరూ మాకు జీవితోపాధి కావాలి, మాకు ట్రైనింగ్ అయితే టైలరింగ్ అయితే బాగుంటుంది అంటే మేమే అక్కడ వెళ్ళి పోలీస్ స్టేషన్ వెనకాల ఒక రూమ్ తీసుకుని అక్కడ ట్రైనర్ని పెట్టి ఆ మహిళలందరికీ ట్రైన్ చేశాము. 2 బ్యాచెస్ చేంజ్ చేసాం. వాళ్ళకి ఉచితంగా మిషన్స్ కూడా ఇచ్చాం. ఈసారి వాళ్ళకి ఎగ్జామ్ కూడా కలెక్టర్ ఆఫీస్ నుంచి ఎగ్జామ్ కూడా ఇచ్చాం. ఆ సర్టిఫికేట్ కూడా వ్యాలిడ్ అవుతుంది. సో ఇలాగా ఇక్కడ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు అడిగారు. సో మేము నేను అక్కడ వెళ్ళి ఆకృతి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాము. ఇట్ వాజ్ అ వెరీ గ్రాండ్ సక్సెస్. పిల్లలు కూడా చేసినటువంటి 4K వాక్కి సంబంధించి అంటే దీనికి సంబంధించి అంటే ఎందుకు చేశారు మ్యామ్? దీని వెనకాల ఉద్దేశం ఏంటి? ఈ ఉద్దేశం ఏంటి అంటే వి ఫర్ యూ, మేము ప్రజలలో వి వాంట్ టు బిల్డ్ దట్ ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. మేము ఉన్నాము మీతో, పోలీసు మన కోసం ఉంది, మన రక్షణ కోసం మన పోలీసు ఉంది, వాళ్ళు ఎంత కృషి చేస్తున్నారు. దాంతోపాటు రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా మేము వాళ్ళతో సమానంగా పనిచేస్తున్నాం. ప్రజలకు ఏమైనా కావాలంటే, పిల్లలకి ఏమైనా కావాలంటే మాకు ఎంత వీలవుతే మా కౌన్సిల్ తరఫున మేము చేస్తున్నాం. సో ఆ మెసేజ్ పీపుల్కి ఇవ్వాలి దట్ పోలీస్ ఆర్ విత్ అస్, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆల్సో ఈజ్ విత్ యూ అన్న ఒక మెసేజ్ పాస్ చేయడానికి మేము ఈ రన్ ఇవాళ కండక్ట్ చేశాము. దాదాపుగా 1000 మంది పార్టిసిపేట్ చేశారు. ఇట్ వాజ్ వెరీ వెరీ ఎన్కరేజింగ్ ఫర్ అస్. చాలా బాగుంది. ఇంకా ఈ సందర్భంగా మేము ఒక వరల్డ్ రికార్డ్ హోల్డర్ని ఫెలిసిటేట్ చేశాము, శ్రీకాంత్ పిల్లయ్య గారు. హీఈస్ ద ఐరన్ మ్యాన్. అంటే ఐరన్ మ్యాన్ అంటే వాళ్ళు ఒక 3 ఈవెంట్స్ కంప్లీట్ చేయాలి. 4 కిలోమీటర్స్ సముద్రంలో ఈత కొట్టాలి, మళ్ళీ ఎంబటే వచ్చేసి 180 కిలోమీటర్స్ సైక్లింగ్ చేయాలి, ఎంబటే మళ్ళీ ఒక ఫుల్ మ్యారథాన్ చేయాలి. సో అలాంటి వాళ్ళని మేము ఇక్కడ ఇవాళ ఫెలిసిటేట్ చేసాం. ఇంకా దివ్య ఆకుల అని ఆవిడ టైప్ 1 డయాబెటిక్స్ పేషెంట్ ఫ్రమ్ 20 years. ఆవిడ కూడా 3 మ్యారథాన్స్ చేశారు, 5 హాఫ్థాన్ మ్యారథాన్స్ చేశారు. ఇంకా ఇదంతా కాకుండా ఒక చిన్నారి బాలిక శ్రీ హంసిని ఆ అమ్మాయి ఇప్పటికీ చాలా గోల్డ్ మెడల్స్, బ్రాన్సెస్ సెలెక్ట్ చేసుకుంది. ఆమె నంబర్ 1 ప్లేయర్ ఉంది అండర్ 11 years
అండర్ 13 ఇయర్స్లో కూడా ఆవిడ నంబర్ 1 ఆల్ ఇండియాలో. ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో 20th ర్యాంకింగ్లో ఉంది 15 ఇయర్స్ కేటగిరీలో. మేము ఆ అమ్మాయిని కూడా ప్రోత్సహించాలి, బ్యాడ్మింటన్ ప్లేయర్, అప్కమింగ్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కాబట్టి మేము ఆ అమ్మాయిని కూడా ఇవాళ ఫెలిసిటేట్ చేశాం. సో ఈ రోజు పాల్గొన్న వాకర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు అంటే డిఫరెంట్ కాలేజెస్ నుంచి వచ్చారు, వివిధ రంగాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. సో మొత్తంగా ఎక్కడెక్కడ నుంచి రావడం జరిగింది? సో మా దగ్గర నుంచి పార్టిసిపేషన్ అన్ని విధాలుగా జరిగిందండి. మీరు చూసారు కదా, హెలెన్ కెలర్స్, స్పెషల్లీ ఏబుల్డ్ చిల్డ్రన్, వాళ్ళు కూడా మాకు ఈ ఈవెంట్లో పాల్గొనడం మాకు చాలా బాగా నచ్చింది. సో మాకు ఇక్కడ నుంచి ఎన్సీసీ క్యాండిడేట్స్ వాళ్ళు వచ్చారు, భవన్స్ వచ్చారు, శ్రీనిధి కాలేజ్ వాళ్ళు ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ శ్రీనిధి పిల్లలు మొత్తం ఈవెంట్ మేనేజ్ చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. మా సపోర్టర్స్ కూడా ఉన్నారు, ఈసీఎల్ రన్నర్స్, విశ్వ అండ్ హైదరాబాద్ సైక్లర్స్. సో అందరూ కలిసి బాగా చేసుకున్నాం మనం. ఈసీఎల్ క్యాంపస్ వాళ్ళు కూడా మాకు పర్మిషన్ ఇచ్చారు. ఈ అమ్మాయి హంసిని. సో మనం చూస్తున్నట్లయితే కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకి సంబంధించి ఇక్కడ మనకు రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ రోజు అయితే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 4K వాక్ నిర్వహించడం జరిగింది. సో ఇందులో 1000 మందికి పైగా వాకర్స్ కూడా పాల్గొనడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ అంజుమా.